పాత్రికేయులకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ పరి పర్యావరణము పరిరక్షణ దినోత్సవంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రభుత్వంలో పట్టణాలు కానీ, మన రాష్ట్రం కానీ, మన భారతదేశం కానీ, ప్రపంచంలోని నలుమూలల పర్యావరణ పరిరక్షణ ర్యాలీలు జరపాలా, ప్రజలలో చైతన్యం తీసుకురావాలా, చెట్ల పెంపకము గురించి చెప్పాలా, చెట్ల ప్రాధాన్యత గురించి వివరించాలా, మన ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలా, మన ఇళ్ళు, మన ప్రాంతము, మన ఊరు బాగుంటే అందరూ బాగుంటారనే నినాదంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, సొంత కార్యక్రమాలు కానీ సైకిళ్ళ మీద పోయి ఈరోజు డీజిల్ పొదుపు కూడా చేయాలా. డీజిల్ పొదుపు చేసిందే కాకుండా పర్యావరణాన్ని కాపాడే విధంగా పొగ రాకుండా, బండ మీద పోతే దుమ్ము వస్తుంది, సైకిల్ మీద దుమ్ము రాదు, దుమ్ము లేకుండా కాలుష్య నివారణ చేసే విధంగా ఈరోజు పిలుపునియటం జరిగింది. దాంట్లో భాగంగానే పొద్దుటూరు పట్టణంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమైన మేమంతా గాంధీ రోడ్డు నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు సైకిల్ మీద వచ్చి మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ముఖ్య అంశాలు: చెట్లను కాపాడాలి, చెట్ల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి, చెట్లు నాటిన తర్వాత చెట్లను ఏ విధంగా సాకాలి, ఏ విధంగా దానిలను మనం రక్షణ కల్పించాలి అనేది ముఖ్య అంశం. అది కాకుండా పొద్దుటూరు పట్టణంలో వర్షాలు పడితే రోడ్లు మురికి కాలువల మాదిరిగా తయారైపోతూ ఉన్నాయి. ఈ పక్క గాంధీ రోడ్ అయితేనేమి, ఆ పక్క శివాలయం రోడ్ అయితేనేమి, ఆ పక్క ఆర్టీసీ బస్టాండ్ ఏరియా అయితేనేమి, అన్ని పొద్దుటూరు పట్టణంలో కాలువల్లో నిండిపోకుండా రోడ్ల మీద ప్రవహించే పరిస్థితి వచ్చేసి, వర్షం పడిన 2-3 రోజుల వరకు ఆ పర్యావరణం అంతా, ఆ ఏరియా అంతా కాలుష్యంతో నిండిపోయి వస్తూ ఉంది. ఎందుకంటే కాలువల్లో నీళ్లు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మురికంతా రోడ్డు మీద నిలబెట్టడము, మున్సిపాలిటీ వాళ్ళు కష్టపడి ఆ మురికినంతా తీసేసినా జుమ్ముగా ఏర్పడి ఒక 4-5 రోజులు వెహికల్ పోతా ఉంటే, బండ్లు పోతా ఉంటే ఇంగలకు పోవటము, ముక్కులోకి పోవటము, మనుషులంతా కాలుష్యంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ వాతావరణం లేకుండా కాలువల మీద ఎంకరేజ్మెంట్లు తీయించడము, కాలువలో నిండిపోయిన పూడికలు తీయించడము, రోడ్ల మీద నీళ్లు రాకుండా ప్రజలకు సౌకర్యం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన ప్రపంచ దేశాలన్నీ ఈరోజు పర్యావరణ పరిరక్షణ పేరుతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రజలంతా గమనించి ఎందుకు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తే మన ప్రాణహాని లేకుండా ఉంటుంది, మనకు ఆరోగ్యాలు బాగుంటాయి అనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా చెట్టును నాటడము, చెట్టును పెంచడం, నాటితే ఎన్నో ఏళ్ళ నుంచి నాటుతూ ఉన్నారు, పెంచడము సంవత్సరము 2 సంవత్సరాలు దాని రక్షణ లేక మళ్ళీ కొంత నష్టం జరుగుతూ ఉంది. మొక్క మళ్ళీ మొదటిసారి అది దాని పర్యవేక్షణ చేయాలా. ఎవరో ఒక బాధ్యత తీసుకోకపోతే ఏది కూడా సక్సెస్ కాదు. కాబట్టి ప్రతి చెట్టుకు ఒక రక్షణ అనేది అవసరం. కాబట్టి మనమంతా సహకరిస్తేనే, ప్రజలంతా సహకరిస్తేనే ఈ ప్రోగ్రాం కానీ, ఈ ప్రపంచ కాలుష్య నివారణ కానీ, ఈ ప్రపంచ వాతావరణం కానీ బాగుండే విధంగా ముందుకు పోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా ఈ సంవత్సరం నుంచి గతం గతః ఇప్పుడు నుంచైనా
మనం వాతావరణాన్ని బాగా చూసుకునే విధంగా మనం అందరం శ్రద్ధ తీసుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని ఫస్ట్ ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మించాలని. ప్లాస్టిక్ వాడకం వల్ల మన భవిష్యత్తు దెబ్బతింటుంది. మన భవిష్యత్తు భావి తరాలకు ఇబ్బంది కలిగే విధంగా మనం భూమిలో నీళ్లు శాతం పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం అన్ని విధాల చెట్లను పెంచడము, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము, మన కాలువలో కసువు వేయకుండా ఉంచడము, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వాలు మనం బాగా చేయగలుగుతాయి. ప్రజల భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వాలు ఎంత చేసినప్పటికీ అది సక్సెస్ కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి మన వాతావరణాన్ని, మన మన ప్రాంతాన్ని మనం బాగా చేసుకునే విధంగా ముందుకు పోవాలని, కనీసం మనం వేరే వాళ్ళకి సాయం చేయకపోయినా మనము ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేయాలా, మనం మన మన జీవిత కాలంలో ఒక చెట్టు నాటి చెట్టును పరిరక్షించాలా అనే ఆలోచనతో ముందుకు పోయి ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని చెప్పి నేను అందరి కోరుకుంటూ, నాకు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రియా నా ప్రియా, నా హృదయపు గీతమా. Oh